तत्कालीन भैया किंग ऑफ मिर्जापुर एक बॉसड़े नेनेमो प्रिंस प्रिंस ఇది తీసుకోమన్నా భయ్యా, ఫ్రీగా తీసుకొచ్చా. నీ పేరు మారుమోగిపోతుంది ఖాళీన్ భయ్యా వల్ల. పరాయి వాళ్ళ పేరుతో వచ్చే పవర్తో ఎక్కువ దూరం వెళ్ళలేనురా కాంపౌండర్. కూర్చో, ఇది కూడా తాగు. ఏంది గోళ? ఏంట్రా వీళ్ళ కూకులు డాన్స్ చిరాకు దెంగుతుంది. డాన్స్ ఏంటో నేను చూపిస్తా. పదరా కాంపౌండర్. హలో బాబు, ఆవేశం తగ్గించుకో. ఎవరు బాబు నువ్వు? నేనెవరో కావాలా? అమ్మయ్యో, డాన్స్ చేయరా నాకు కొడక. డాన్స్ రితిక్ రోషన్ తెలుసా? అలా డాన్స్ చెయ్యి. అంతే, భలే భలే చెయ్యి. కాంపౌండర్ నెక్స్ట్ నెక్స్ట్ నాగిని 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 చెయ్యి చెయ్యి. గాలిపడు గాలిపడు అయితే గాలిపడు. అంతే అదే అదే చెయ్యి. డప్పు మోగిపోయింది.
నమస్తే కాలిన్ భయ్యా. మక్బూల్ భయ్యా, లాలా మాట నిలబెట్టుకున్నాడు. సరుకు బాగుంది, మంచి నష ఇస్తుంది. ఓ పంచి మన ప్రొడక్షన్ని ఇంకా పెంచు. అలాగే భయ్యా. అలాగే గన్నుల సంగతి ఏంటి? రెడీగా ఉన్నాయి. భయ్యా వస్తున్నారు, భయ్యా వస్తున్నారు. నమస్తే భయ్యా, 2 నిమిషాలు కాలిన్ భయ్యాతో మాట్లాడాలి. వీడు తులసి చౌక్ డిస్ట్రిబ్యూటర్ భయ్యా. భయ్యా, నేను గన్ డిస్ట్రిబ్యూటర్ని. నేను ఇతనికి గన్ అమ్మాను. ఆ గన్ వల్ల ఇతనికి భయ్యా, నేను ట్రిగ్గర్ నొక్కగానే నా చేతిలోనే పేలిపోయింది. లంజా కొడక, అందుకని మీరు నా కారు యాప్ మాట్లాడతారా? లేదు భయ్యా, నేను వద్దని చెప్పాను. తను మిమ్మల్ని ఎలాగైనా కలవాలన్నాడు. టెస్ట్ చేసి తీసుకోలేదే ఏంటి? ఎంత పెట్టుకున్నావు? అది 1500. 1500కి బోసిడీకి నీకు AK-47 వస్తుందనుకున్నావా? మక్బూల్, ఇంకో తుపాకీ ఇవ్వు. అలాగే భయ్యా. తీసుకో. కానీ ట్రై చేయి. కానీ భయ్యా, నేను రైట్ హ్యాండ్ అండి. ఒకప్పుడు, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్ అయ్యావు. ఇకపై నీ బతుకంతా తాగటం తిరగటం అన్నీ కూడా ఎడచిత్తోనే. కానీ ట్రై చెయ్యి. హలో డిస్ట్రిబ్యూటర్, చెప్పండి భయ్యా. ఇదుంచు. వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయి. వెళ్ళు. మక్బూల్, మనం ఈ దేశీ గన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వ్యాపారం నష్టం వస్తుంది. పని మిత్రులారా, మీ జీవితాల్లోకి నవోదయం తీసుకొచ్చేది ఎవరు? గజ్జుమల్ కాలేజీలో మున్నా త్రిపాఠి గూండాయిజాన్ని అంతమొందించేది ఎవరు? శాంతి అహింస తెచ్చేది ఎవరు? నేనే, మీ దీపు సింగ్ ని. అందుకే మిత్రులారా, నన్ను మీ ప్రెసిడెంట్ గా ఎన్నుకొని మిమ్మల్ని మన కాలేజ్ ని అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఇవ్వండి. పెంచిన కండలు చాలు కానీ గుడ్డు అనే కాస్త చదువు సంగతి కూడా చూడు. హలో బాడీ బిల్డర్, ఓసారి నువ్వులే. నెక్స్ట్ ఎంట్రీ వెయ్యి. లేవమని చెప్పాను కదా. దున్నపోతులా బాడీని పెంచుతున్నావు కానీ
అవసరమైందని పెంచడం లేదు, అదే నీ బుద్ధిని. మరీ ఇంత ముద్దు అయ్యావేంటి? ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యావు. రికార్డుకి ఏమైనా ట్రై చేస్తున్నావా ఏంటి? కూర్చో మొడ్డాడు. ఎందుకు నవ్వుతున్నారా? వాడు నన్ను మొడ్డోడు అన్నాడు కదా, బయటకు వచ్చాక వాడు పళ్ళు రాడు కొడతా. అరే ఆయన మొట్టోడు కాదు మొద్దోడు అని అన్నాడు. అది డా డా కాదు, అర్థమైందా? మొద్దోడు అంటే బుర్ర తక్కువ ఎదవ, తెలివిలేనోడని. అలా అయితే ఓకే. అయినా నాకే బుద్ధి ఉంటే ఇలా ఏళ్ళకేళ్ళు క్లాస్కి ఎందుకు వస్తాను? అందుకే కదా కాస్త చదవమని చెప్పి. చదివి మాత్రం పీకేదే ఉంది బబ్లు. సీట్లన్నీ రిజర్వేషన్ కోటాలో ఎత్తుకెళ్ళిపోతారు. అయినా నా గురించి నీకు తెలుసు కదా బబ్లు, ఈ సంవత్సరం మిస్టర్ పూర్వాంచల ఏది నేనే. అవునా? బహుమతి 51,000. కాలిం భయ్య స్పాన్సర్. గెలిస్తే ఆయన చేతులతో నాకు ట్రోఫీ ఇస్తారు. అలాగే అలాగే. చాలా బాగుంటుంది. నమస్తే నమస్తే. ఈ కాలేజీలో రౌడీజం దూరం చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకే ఓటు వేయండి. దీపు సింగ్ పేరు గుర్తుపెట్టుకోండి. దీపు సింగ్కే ఓటేయండి. అరే దీపు బాబు చూడు, అవే వెళ్ళి పట్టుకోండిరా, చూస్తారండి. రే తెల్లకొట్టు ఎక్కడ రాడు? మర్యాదగా చెప్పండి లేదా పగిలిపోద్ది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? ఆగ్రహ దబాలు తినొచ్చినట్టున్నాడు, పరిగెత్తలేకపోతున్నాం. నమస్కారం మాస్టారు. నమస్తే. ఏంట్రా అలా వెనక్కి చూస్తున్నారేంటి? సినిమా ఏమన్నా వేస్తున్నారా? చదవండి చదవండి. బబ్లు ఉన్న భయం చూసావా? ఎలా పరిగెత్తించాడు కదా. వదులు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినవే, గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఎర్రి పూక ఎలక్షన్ లో పోటీ చేసి క్యాన్వాసింగ్ చేస్తాడంట పూకాడు. అగో లేపండి. నా పేరేంట్రా? మొన్న త్రిపాఠి, కింగ్ ఆఫ్ గజ్జుమల్ కాలేజ్. రేపుక నేను ఎలక్షన్లో నిలబడ్డానంటేనే దాని అర్థం ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసినట్టే కదా. చిన్న విషయం, ఆడి కాళ్ళు 2 చాపండ్రా. గోల్ కొట్నా? కొట్నా? గోల్ అదిరిందా? ఈ డీల్లో కన్నా గారు 2 FDలు పోయాయి. ఇదిగో చూడు తమ్ముడు, సాయంత్రం క్యాంటీన్లో చాయ్ సమోసా తీసుకో. నా పేరు చెప్పు. మున్నా భయ్య. గుడ్లు అయితే బెటర్. 50. బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటున్నాళ్లే. చాయ్ మీరు తాగండి మాస్టరు, పదండ్రా. ఆ దీపు సింగ్ ఎందుకు పడేసా ఉన్నాయా? ఇప్పుడు మున్నా భయ్య నన్ను ఎంత మెచ్చుకున్నాడో చూసావా? ఏం చేస్తున్నావు? నువ్వు కావాలనే టైట్ చుడిదార్ వేసుకుంటావు కదా, నీ ఫిగర్ పిచ్చెక్కించేస్తుంది. అందుకే కుర్రాళ్ళంతా నీ వెనకాల పడి రోడ్లపైన తిరుగుతూ ఉంటారు. నీకు అసలు సిగ్గునేది ఉందా స్వీటీ? నీ ముందు కూడా సిగ్గుపడాలా? సరే నిజం చెప్పు, అబ్బాయిలు సైడ్ కొట్టడానికి మన వెనకాల పడితే మన నడిచే స్టైల్ కూడా మారిపోతుంది కదా. ఓ అవునా? అయితే మా అన్నయ్యని నువ్వెప్పుడు డేట్కి తీసుకెళ్తున్నావు? డేట్కి నేనెందుకు తీసుకెళ్ళాలి? మగాడిని నేనా మీ అన్నయ్య? డేట్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి కానీ తను మాత్రం డేట్కి తీసుకెళ్ళాడు. నిజానికి మీ అన్నయ్యకి నేనంటే భయం తెలుసా? ఇప్పుడు చూడు,
అయిందా? అన్నట్టు బాడీ బానే పెంచావు. ఎవరైనా మమ్మల్ని ఏడిపిస్తే వచ్చి కాపాడతావుగా. గుడ్డు అనే కదా ఒకటే పని తక్కువైంది, అమ్మాయిల్ని కాపాడు. కావాలంటే బాడీ గార్డ్ని పెట్టుకోవచ్చుగా. నాకు బాడీ గార్డ్గా ఉంటావా? చూపించు, ఓసారి నీ మజిల్స్ చూపించు. ఇలా కాదు, ఆర్నాల్డ్లో షో చేస్తూ చూపించు. నన్ను టచ్ చేస్తే ఊరుకోను, వితౌట్ పర్మిషన్. మా నాన్నకి చెప్పానంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఆయన పోలీస్ అని తెలుసుగా. 3rd డిగ్రీ ఇవ్వడంలో చాలా ఎక్స్పర్ట్. డిక్కి పగులుతుంది. నెల రోజుల పాటు కూర్చోలేవు. వదులు. సాయంత్రం ఇంటికి వస్తాగా చెప్తా. గుడ్డు అన్నయ్య అంటే ఇష్టమైతే చెప్పేసి, లేదంటే బయలుదేరు. ఈ ఆటలన్నీ ఎందుకు? అమ్మాయిలు అందంగా ఉంటే ఏ ఆటలైనా ఆడచ్చు. చెప్పు, నేను అందంగానే ఉన్నానా? బాయ్. బాయ్. అగ్గిపెట్టుందా లాయరు? నాకు సిగరెట్ అలవాట్లేదు. ఏదో మాట వరుసకి అడిగాను. నాకు సిగరెట్ అలవాట్లేదు. హీరింగ్కి ఇంకెంత టైం ఉంది? ఇంకో 10 నిమిషాలు ఉంది. ఇది యాదవ్ గారి కేసు అని తెలుసుగా. కోర్టులో కాస్త ఎక్కువగా ఎగరద్దు. శిక్ష మాత్రం పడకూడదు లాయరు. మా సంగతి తెలుసుగా. లేవరా లంబడి కొడుక. ఇది కోర్టు అని తెలియదురా కొంచెం నా కొడక. కోర్టు అంటే ఎగతాళిగా ఉంది లంచా కొడక. చెప్తాను కొడక, మళ్ళీ కనపడకు. రమాకాంత్ దయచేసి వాడిని వదిలేండి. నా మాట వినండి. వదిలేండి వాడిని, వదిలేండి. అరే ఇప్పటికే వాడు తడ్డులు బాగా తిన్నాడు, వదిలేయండి. ఇలాంటి వాళ్ళని లేపేయాలి జడ్జి గారు. ప్రశాంతమైన ఊరు నాశనం అవుతుంది. ఏంటండి ఇదంతా? వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు. చూస్తాను. మూసుకురా లంచ కొడక. బొక్కలు వేసారంటే మొక్కలు ఎరగదెంగుతారు. వెళ్ళు. పదండి, లోపలికి పదండి. నేను పెళ్లి కొడుకు మావయ్యని, ఈయన మా బామ్మర్ది. పెళ్లి కొడుకు వీళ్ళబ్బాయే. లాయర్ గారు, మీరు కేసు ఒప్పుకుంటారు కదా? 2-3 లాయర్లు మా వల్ల కాదన్నారు. ఆ ఫైల్ చూపించండి. ఇదిగో చూడండి. ఇది ఊరేగింపు ఫోటో. ఇతను ఈ కుర్రాడే గంతో కాల్చాడు మా కళ్ళ ముందే. ఈ కుర్రాడా? ఈ కేసు ఖచ్చితంగా నేను డీల్ చేస్తాను. ఫైల్ ఇక్కడే ఉంచేసి వెళ్ళండి. నేను కొంచెం స్టడీ చేయాలి. లాయర్ గారు, తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తగ్గరు కదా? నా గురించి భయపడకండి. ముద్దాయిని చూసి మీరు వెనక్కి తగ్గకుండా ఉంటే చాలు. ఈస్ట్ ఆర్ వెస్ట్? ఈస్ట్ ఆర్ వెస్ట్? నేనెవరో ఏంటో మీ అందరికి బాగా తెలుసు కదా. పూల్చంద్ త్రిపాఠి ఉరఫ్ మున్నా. భయ్యా భయ్యా భయ్యా, ఒక మాట చెప్పరా? చెప్పరా. తప్పుగా అనుకోకండి. ఈ పూల్చంద్ త్రిపాఠి అనే పేరు అంత బాగున్నట్టు అనిపించట్లేదు. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకని చెప్పి అమ్మేస్తాను. కొద్దు మూసుకొని ముందు చింత బతుకుంటా. ఈస్ట్ ఆర్ వెస్ట్? భయ్యాలికే భయ్యా.
భయ్యాలికే భయ్యా వాడే మిస్టర్ పూర్వాంచల్. ఎవరు? ఆడే జీప్ పైన నిలబడ్డాడు కదా. ఈసారి అయ్యేది మాత్రం నేనే. తర్వాత మిస్టర్ యూపీ అవుతా, తర్వాత మిస్టర్ ఇండియా అవుతా, తర్వాత నా ఫోటో పెట్టి ఏకంగా గుడ్డు జిమ్ అని ఓపెన్ చేస్తా. కాలేజీలో గుండాయిజం పెరిగిపోయింది. ఈ మధ్య డైరెక్ట్గా కాలేజీలోకి వెళ్ళి కుర్రాళ్ళని అందరి ముందు కొట్టేస్తున్నారు. ఇక మీద ఇలాంటివి ఏమీ జరగకూడదు. నశించాలి నశించాలి. మొత్తానికి మున్నాబయ్య హవా నడుస్తుంది. ఎవరినైనా లేపేయచ్చు, లెక్చరర్స్ని కూడా ఎదిరించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే పక్కన అమ్మాయిలు, ఇలా ఓపెన్ టాప్ జీపు, అందులో వెళ్తుంటే జుట్టు సినిమా హీరోలాగా గాలికి ఎగురుతూ ఉంటుంది. జీవితం అంటే అలా ఉండాలి, లేదా బతికినా సచ్చినా ఒకటే. దీనమ్మ పూకులో సైకిల్. మన దగ్గర బైక్ ఉండుంటే ఇలా సైకిల్తో కొట్టించుకునే అవసరమే వచ్చేది కాదు. అరే అరే గుడ్డు అన్నయ్య, ఏం చేస్తున్నావు? సైకిల్ చైనే కదా ఊడింది. దీనమ్మ జీవితం రోజు దీనివల్ల నా పరువు పోతుంది. ఏం చెప్పండి అన్నయ్య, ఆగు, చెప్పేది విను. సంగతి అరే చాలు చాలు చాలు, ఇంకా ఆపు. అరే సైకిల్ ఆల్రెడీ విరక్కొట్టేసావు, ఇంకేం చేస్తావు? అవునరా, లక్నో వెళ్ళడం గురించి నాన్నతో మాట్లాడావా? ఏంట్రా తలూపుతున్నావు? ఎందుకు మాట్లాడలేదు బే? నువ్వు సైలెంట్గా లక్నో వెళ్ళిపోయి సివిల్ కోచింగ్ తీసేసుకో. నువ్వు చాలా తెలివైనోడివి. ఒక్కసారి పరీక్ష రాసావంటే ఖచ్చితంగా పాస్ అయిపోతావురా. సరే, నాతో నేను మాట్లాడతాలే. వదిలే అన్నయ్య, నాన్నతో నువ్వేం మాట్లాడతావు? అయినా అడిగినా ఇదంతా వేస్ట్ ఖర్చని అంటాడు నాన్న. ఒకవేళ లక్నో వెళ్ళినా సెలక్షన్ అయిపోతానని గ్యారంటీ ఏముంది? అంతగా కావాలంటే మిర్జాపూర్లో ఉండి కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే లోకల్ బ్యాంక్లో జాబ్స్ కోసం అప్లై చేస్తాను. ఇదేరా నేను నీకు చెప్పేది. మిడిల్ క్లాస్ వాడి జీవితం అంటేనే గొడ్డు చాకరీతో సమానం అయిపోయిందిరా. దీనమ్మ పూకులోది ఎంత టాలెంట్ ఉన్నా సరే బావిలో కప్పల్లా ఇక్కడ బతకాల్సి వస్తుందిరా. నువ్వు కరెక్ట్గా చెప్పావు అన్నా. ఇక నా పరిస్థితే చూడండి. నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళి పాటలు పాడాలనుకున్నాను, కానీ ఇక్కడ పంచర్లు వేసుకుంటున్నా. అబ్బే, ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే నీయో చెప్పు. సుల్లిగా కాలిన్ భయ్య జంక్షను, కాలిన్ భయ్య సిటీ. మిర్జాపూర్లో జీవితం అంటే ఇలా ఉండాలి. పాద తొక్కు సైకిల్. కాస్త పైకి రండి. నువ్వు ఆడదానివి, ఇప్పుడు కిందే ఉండాలి. అయితే మగడిలో చేయండి. నాకు అయిపోయింది. ఇంకాసేపు ఇంకాసేపు. నాకు ఆయాసంగా ఉంది. ఓరి దేవుడా. ఏంటి చాలా? నీకు వయాగ్ర ఇచ్చా కదేటి, ఎందుకు వేసుకోలేదు? ఇయ్యాలు కూడా తొందరగా కానిచ్చావు. ఎంతో కష్టపడితే కానీ నెలకు 1-2 సార్లు చెయ్యు. ఎప్పుడూ నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా?
నువ్వు త్రిపాఠి వంశానికి కోడలివే. ఇంకెప్పుడు బజారు దానిలాగా ప్రవర్తించొద్దు. నీకు మున్న తల్లి స్థానం ఇచ్చాను. నీ స్థానం ఏంటో గుర్తుంచుకో. మొన్నకి తల్లే కావాలనుకుంటే నీ వయసు వాళ్ళని చేసుకోవాల్సింది. నన్నెందుకు చేసుకున్నావు? స్టెరాయిడ్స్ తీసుకుంటే బాడీ బాగా పెరుగుతుందంట. నన్ను ట్రై చేయమంటావా? భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అటు వల్ల, అటు జోలికి మాత్రం వెళ్ళొద్దు. నీకు అర్థం కాదులేరా. నో పెయిన్ నో గెయిన్. అన్నయ్య కేక్ తీసుకురావడానికి వెళ్దాం, నాన్న వచ్చేస్తారు. సరే వస్తున్నా, 2 నిమిషాలు అంతే. పులి సింహాలే కాకుండా అడవిలో ఇంకా చాలా జంతువులు ఉంటాయి. ఈ సింహం జింకని వేటాడి కడుపు నిండా తినేసింది. అంతేకాదు ఆ ఆడ సింహం కూడా ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా మొత్తం తినేసింది. ఇక వీటిని కాస్త గట్టిగా నొక్కు. ఈ హైనాలు అలాగే మావయ్య. దాడి చేస్తూ ఉంటాయి. అలాగే ఈ హైనాలకి పులికి మధ్య గట్టి శత్రుత్వమే ఉంటుంది. పైగా ఇవి గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి. ఎలాంటి జంతువునైనా సరే వదిలిపెట్టవు. మొత్తానికి ఆ జంతువుని వేటాడి ఇవి తినేస్తూ ఉన్నాయి. వసుధా, వస్తున్నా. మటర్ పన్నీర్ తిన్నారా? ఎలా ఉంది? మటర్ పన్నీరు మా జడ్జి గారు తినేశారు. నేను ఆయన తెచ్చిన గోబీ మంచూరియా తిన్నా. అదేంటి, నేను కష్టపడి వండింది మీకోసం, ఆయన తినేశారా? ఈరోజు ప్రాక్టీస్ ఎలా జరిగింది? మీర్జాపూర్ గురించి నీకు తెలుసుగా వసుధా. కొన్ని రోజుల క్రితం పెళ్లి ఊరేగింపులో కొందరు గూండాలు పెళ్లి కొడుకుని చంపేశారు. వాళ్ళ నాన్న మావయ్య నా దగ్గరికి వచ్చారు. నన్ను కేసు వాదించమన్నారు. నేను సరే అని చెప్పాను. మీ ఫ్యామిలీ డేంజర్లో పడితే మాత్రం మీకేంటి? ఇలా అందరికీ న్యాయం చేసి ఉద్ధరించాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. హనుమంతుళ్ళ బ్రహ్మచారిలా ఉండొచ్చుగా, అప్పుడు అందరినీ రక్షించొచ్చు. ఫ్యామిలీ గురించి ఆలోచించకపోతే ఈ గన్ తీసుకునేవాడినా? నువ్వు ఇప్పటివరకు ఎక్కడైనా చూసావా లాయర్ దగ్గర గన్ ఉండటం? మళ్ళీ ఈ పాత పాట మొదలు పెట్టద్దు. 2 సంవత్సరాలు కష్టపడ్డారు, ఉద్యోగం వదిలి తిరిగి లైసెన్స్ సంపాదించారు. ఇక్కడ 1500 పెడితే చాలు గన్ దొరుకుతుంది. నేను లాయర్ని, గోండాని కాదు. మీరు లాయర్ అని ఒప్పుకుంటా, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను మాత్రం వెర్రిదాన్ని అయ్యాను. పెళ్ళి కుటుంబం అంటూ కాసేపు ఈ కామెంటరీ ఆపితే నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తా. రామున్న బాబు, ఈరోజు మటన్ వండాను, కూసో. వద్దొద్దు, నేను మటన్ గిట్ట నేను తిన్నాను. మీరు నాన్న గురించి చాలా కారం ఎక్కువ వేసి వండుతున్నారు. నాకు ఇచ్చాలే. మక్బూల్, చెప్పండి భయ్యా. వచ్చి భోంచేయి. పర్లేదు భయ్యా, మీరు కానివ్వండి. గన్నుల సంగతి ఏమైంది? మొన్ననే డెలివరీ చేయాలిగా, చేసావా? ఇంకా అవ్వలేదు నాన్న, రేపు అయిపోతుంది. కొంచెం బిజీగా ఉన్నాను. అవునా? అంత బిజీగా ఏం చేస్తున్నావు? రోజంతా ఏం చేసావు? కాలేజీలో అమ్మాయిల ఓటింగ్ కోసం ఒక క్యాంపెయిన్ సెట్ చేసాం. రైవల్ క్యాండిడేట్ కొంచెం డేరింగ్ చూపించాడు, అండ్ ఎరగొట్టాం. ఇప్పుడు సెట్ అయిపోయాడు. నమస్తే సార్. నమస్తే భయ్యా. కొత్త స్టాక్ వచ్చినట్టుంది. నీకు ఒకటి కావాలంటే తీసుకో గుప్తా, పర్లేదు. అరే వద్దు కాలేను భయ్యా,
నా దగ్గర ఉందిగా, ప్రభుత్వం వారు ఇచ్చిన గన్ను. ఆ, నేను కేవలం ఇప్పుడు మీ దర్శనం కోసమే వచ్చాను. నేనేమైనా శివలింగాన్న దర్శనం చేసుకోవడానికి? ఏదో తప్పు జరిగితేనే కదా నువ్వు రాత్రిపూట ఎలా వచ్చేది? కొడక, పెళ్లి ఊరేగింపులో పెళ్లి కొడుకుని మున్నా లేపిస్తే నాకు ఎందుకు చెప్పలేదు మక్బూల్? జరిగిపోయిన పెంట గురించి వచ్చి సోది చెప్తున్నావా? అడే నీ అల్లుడా? నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. ఈ గుప్తా మన పోస్ట్ మ్యాన్. అటువంటి పోస్ట్ మ్యాన్ని బూతులు తిట్టకూడదు మున్నా, లేదంటే ఉత్తరం చదివేసి అక్కడ చించి పడేస్తాడు. మక్బూల్, నీకు ఎన్నిసార్లు చెప్పాను వీడికి అనవసరంగా బుల్లెట్స్ ఇవ్వద్దు అని? ఆ విషయం నాకు వదిలేండి భయ్యా. అసలు ఏం పీకుతున్నావు నువ్వు? రాయ్, వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. పోయి. ఇంతకీ వాళ్ళ లాయర్ ఎవరు? రమాకాంత్ పండిత్. మళ్ళీ ఇదో తలనొప్పి. వెళ్ళు. చూడుమునా, నీ పిల్లపు కాటలని ఎకనైనా కట్టిపెట్టు. ఊరిని చూసుకునే పద్ధతి ఇదేనా? నాన్న, మీరు నాకు ఒక్కసారి మిర్జాపూర్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఇచ్చి చూడండి, ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తాను. అయినా మనం చేసేదే గన్స్ బిజినెస్. 1-2 బుల్లెట్లు ఎక్కువ పడితే దానికి మీరు ఎందుకెంత కంగారు పడుతున్నారా? మున్నా, రేపు మనం లంజల వ్యాపారం చేసావనుకో, నువ్వు లంజలాగా లంగా తొడుకుని అక్కడే వ్యాపారం చేస్తావా? వ్యాపారం అనేది ఇప్పుడు మన గుప్పెట్లో ఉండాలి, మనం దాని గుప్పెట్లో ఉండొద్దు. ఇలా నువ్వు ఊరికే కాలుస్తూ పోతే నీకు తెలియకుండానే నీ చుట్టూ శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. మీరెందుకు ఇలా కంగారు పడుతున్నారు భయ్యా? నేను చూసుకుంటాను కదా. నువ్వేం చూసుకుంటావు మక్బూల్? నిప్పు రాజేసింది వీడే, వీడే నీళ్లు కూడా పోయాలి. నేను హ్యాండిల్ చేసుకుంటానని చెప్పాను కదా. ఇదేమన్నా పెద్ద విషయం? మా లాయర్ నా కొడుక్కి నేనేంటో చూపిస్తాను. మీ ఎక్స్ట్రా బుల్లెట్లు ఇక్కడే పెట్టేస్తాను. మీ ఫ్యామిలీ కోసం మటన్ కర్రీ తీసుకెళ్ళండి గుప్తా గారు. కాలిన్ భయ్యా. పదండి. ఏంటి? కాలిన్ భయ్యా, నాకు తెలిసింది రతిశంకర్ శుక్లా గారి మనుషులు మళ్ళీ మీర్జాపూర్కి రాబోతున్నారంట. జౌన్పూర్ రతిశంకర్కి ఇచ్చేస్తాను కదా, మళ్ళీ ఇక్కడికి ఏం పిగుతాను వస్తున్నాడు? చెత్త నా కొడుకు. చూడు, చెప్పండి. ఇది ఇంపోర్టెడ్ వాచ్. దీన్ని పెట్టుకున్నావంటే నీ టైమే మారిపోతుంది. పెట్టుకో. నాకేనా? తీసుకో. థ్యాంక్ యూ కాలిన్ భయ్యా. సార్, మటన్ కర్రీ. సరే భయ్యా, ఉంటాను. మంచిది. నాన్నగారు, మనం మున్నాను ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు. వాడిని ఎందుకు ఆపడం? ఇంకో పిల్లాన్ని కానీ సరిపోతుంది. అన్నట్టు ఈరోజు రావడం ఇంత లేట్ అయిందేంటి? స్కూటర్ మధ్యలో ట్రబుల్ ఇచ్చింది. ఆ స్కూటర్ అమ్మేసి సెకండ్ హ్యాండ్లో కారు కొనుక్కోవచ్చు కానన్న. ఎందుకు? స్కూటర్ బాగానే నడుస్తుంది కదా, నన్ను ఇంటికి తీసుకొస్తున్నదిగా. డబ్బులు వెనకేసినప్పుడు చూద్దాంలే. ఈ డైలాగ్ మాత్రం బాగానే తెలుసు. డబ్బులు వెనకేస్తే అప్పుడు చూద్దాంలే. మీ జీవితం వెనక్కి వెళ్ళిపోయింది కానీ డబ్బులు మాత్రం వెనకేయలేదు. రే ప్లీజ్, మీరు ఇప్పుడు గొడవ మొదలు పెట్టకండి. బబ్లు, నువ్వు సైలెంట్గా ఉండు. నాన్నగారితో మనసిప్పి మాట్లాడండి.
ఆడు లక్నో వెళ్తే తప్పేండి అన్న. ప్రతి విషయానికి ఇంట్లో లెక్కలేసుకుంటూనే ఉంటారు. చూడు బాబు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు కళలు కూడా కనకూడదనా? కనొచ్చు, తప్పకుండా కనొచ్చు గుడ్డు బాబు. కానీ ఒకే క్లాస్లో వరుసగా 2 సార్లు ఫెయిల్ అవ్వకుండా ఉంటే కనొచ్చు. ఈ డింపీ ఏమైపోయింది? డింపీ రా. నానా ముందు ఇవన్నీ పక్కన పెట్టండి. ఏం చేస్తున్నావమ్మా? ముందు మీరేం మాట్లాడకుండా కేక్ కట్ చేయండి. ఏదో పెద్ద సెటప్ చేసినట్టున్నావే. నేను ఇప్పుడు ఈ చిన్నపిల్లలాగా క్యాండిల్స్ వదరా? ఊదండి నానా, క్యాండిల్స్ ఊదండి. ఊదండి. హ్యాపీ బర్త్డే టు యు. మళ్ళీ వెలుగుతున్నా? మళ్ళీ ఊదండి. హ్యాపీ బర్త్డే టు యు. అరే ఏం చేస్తున్నారు? వదిలేయండి. వదిలేసాను. బర్త్డే నాన్నదైతే నా మొహాన్ని కేక్ పూస్తారా? నాన్న గిఫ్ట్ ఇది. తీసుకున్నా. ఎక్కడుంది? ప్యాకింగ్ చేసి తీసుకొస్తా ఉండు. ఉమ్. వస్తున్నాగా. అరే నమస్తే ఆంటీ. రమాకాంత్ అంకుల్ ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? మేమెవరు? అవును మేమెవరు? వెరీ నైస్ హౌస్. నమస్తే ఆంటీ. ఎక్కడ లెఫ్టా రైటా? ముందు లెఫ్ట్ వెళ్దాం. ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వకీల్ గారు నన్ను అవమానిస్తున్నారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నమస్కారం వకీల్ గారు. ఓ సారీ, నేను మున్నా త్రిపాఠి. మీ అమ్మాయి కదా? డింపీ లోపలికి వెళ్ళు. అరే ఏంటి అలా మాట్లాడుతున్నారు? డింపీ వెయిట్. డింపీ లోపలికి ఎందుకు వెళ్ళాలి వకీల్ గారు? తప్పు మాట్లాడుతున్నారు. డింపీ ఓ పంచే ఇలా వచ్చి కూర్చో. ఇలాగా కమ్ డింపీ, వచ్చి కూర్చో. సరే మరేం పర్లేదా? చూడండి వకీల్ గారు, నాన్న మీకోసం గిఫ్ట్ తెచ్చాం. స్కూటర్ అమ్మకపోయినా కనీసం సేఫ్టీ గురించి అయినా మీరు. ఆంటీ ఎంతమంది ఉన్నారు? ఇంకా ఉన్నారా పైన? వెళ్ళి చూడరా పైన ఎవరు ఉన్నారో. సరే భయ్య. రే తప్పుకోబే. రే పెహల్వాన్, ఆ అకౌంట్స్ క్లాస్లో ఆ రోజు ఉంది నువ్వే కదా? నీకోసం క్యాంటీన్లో గుడ్లు ఏర్పాటు చేశాను, గుర్తుందా? గుర్తుంది మున్నా భయ్య. మీరు రా 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 రా, నువ్వు కూడా రా 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 రా. ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంది. ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చున్నారు. అమ్మ ఇక్కడే ఉంది, చెల్లి ఇక్కడే ఉంది. అమ్మని చెల్లిని కాంప్రమైజ్ చేయటం నాకు ఈజీ అవుతుంది. సరే లాయర్ గారు, ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి వద్దాం. ఒక పెళ్లి కొడుకు చచ్చిపోయాడు కదా గుర్రం మీద, ఆడి చంపింది నేనే. వాడికి నాకు ఏ శత్రుత్వం లేదు. నిజానికి వాడు ఎవడో కూడా నాకు తెలియదు. అసలు డాన్స్ చేసినప్పుడు ఎంత ఇన్వాల్వ్ అవుతానంటే నాకు తెలియలేదు. ట్రిగర్ మీదకి వెళ్ళిపోయింది, వెంటనే పడిపోయాడు. మిస్టేక్ జరిగింది వకీల్ గారు, క్రైమ్ కాదు. ఈ మిస్టేక్ జరిగిన దానికి ఈ కోర్టులు కచేరీలు అవసరం అంటారా? మున్నా భయ్య, నిజంగా ఇదొక కోఇన్సిడెంట్. ఏమైందిరా? ఇది మన కేసు ఫైలే. మనదా? అయితే చింపేరా, చింపే చింపే చింపే. అంతే. మున్నా భయ్య. భయ్య, నాన్నతో నేను మాట్లాడతాను. మాట్లాడు తప్పకుండా మాట్లాడు.
నాన్న ఆ కేసు ఏదో మీరు వదిలేయచ్చు. చూసాను అంకుల్ డాన్లో ఎలా వేలు చూపించి నోరు మూయించాడో. కానీ మీరేమో నన్ను లైట్ తీసుకోమంటారా? ఇప్పుడు విషయం ఏంటంటే మీరు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అస్సలు కలవకూడదు. అర్థమైందా? అర్థం కాలేదంటే ఏం చేస్తారు? ఏం గట్స్ అంకుల్ మీవి. నేను ఒక యాంగిల్లోనే ఆలోచించొచ్చాను, కానీ దీని అమ్మ మీరు హీరోలా రెచ్చిపోతున్నారు. అదిరిపోయింది. ఈ హీరోయిజం నాకు నచ్చలేదు. మీ కూతురు మార్చి వేడి మీద ఉన్నట్టుంది. పెళ్లి వయసు వచ్చినట్టుంది. ఎవరైనా కుర్రాన్ని చూసారా లేదా? ఒకవేళ చూడకపోతే తనని నా దగ్గరికి పంపించండి. దాన్ని వేడంతా తగ్గించి. మున్నబయ్య ఏంట్రా లంచా కొడుక. మున్నబయ్య వీళ్ళ నాన్నెవరో తెలుసా లాయరు? అఖండానంద్ త్రిపాఠి. నీ అమ్మ ముసలా కొడుక, నీకెంత పొగర్రా? నీ అమ్మ. ఆగండి ఆగండి. అమ్మా అమ్మా అమ్మ వద్దు. కాల్ చేశారు, చెవుడు కాల్ చేశారు, మొక్క తెగి పడిపోయింది. కాపాడరు, నా చెవు పక్కడి పోనాదిరా, చూడరా. అరే ఏం చేసినవరా? అరే ఏ గుడ్డు వదిలేవండి. ఇక చాలా గుడ్డు, నా మాటిను వదిలే. గుడ్డు గుడ్డు కంట్రోల్. గుడ్డు మున్నాను ఒకడు ఏం చెయ్యొద్దు. మీర్జాపూర్లో మీరు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ కాలిన్ భయ్యాతో కాదు నాన్న. అయినా ప్రపంచంలో మీకు ఈ కేసు ఒక్కటే దొరికిందా? మరేం చేయమంటావు? ఆ ఫ్యామిలీతో చెప్పనా నేను కేసు వాదించలేనని? నాకు భయం వేస్తుందని? నాన్న
మీ అందరంతా భయపడితే నేను ఈ ఉద్యోగం కూడా వదిలేస్తానులే. ఉద్యోగం వదిలేస్తారా? మీరు ఎలాంటి కేసు పట్టుకున్నారంటే దాంట్లో 4 డబ్బులు కూడా రావు. పైగా ఫ్యామిలీకి రిస్క్ ఒకటి. కేసు అన్న తర్వాత ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదన్నయ్య. శత్రుత్వం కూడా మన స్థాయిని బట్టే ఉండాలి టింపి. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. మేమిద్దరం ఇంకా ఎంతమందిని కొట్టాలో అది కూడా మీరే చెప్పండి. రేపటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళడం మానేస్తావా? మీ వల్ల ఈరోజు మమ్మీ గన్ పట్టుకుంది నాన్న. నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ విషయం ఇంతటితో ఆగిపోదు. ముందు ముందు మీరే చూస్తారు నాన్న. డింపి, అమ్మ లోపలికి వెళ్ళండి. వచ్చింది ఎవరు? అమ్మ, అన్నయ్య చెప్పినట్టు చేయండి. ముందు మీరు లోపలికి వెళ్ళండి. టింపి, అమ్మని లోపలికి తీసుకెళ్ళి. ముందు మీరు వెళ్ళండి. కాలీన్ భయ్యా రమ్మన్నారు. పదండి, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. రెండు నిమిషాలు టైం ఇస్తున్నా. బయట కార్లో ఉంటాను. వెళ్దాం. బబ్లు, కేసు తీసుకుంది నేను, అయినా ఫ్యామిలీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇదంతా కూడా మీరు కేసు తీసుకోవడానికి ముందు ఆలోచించాల్సింది నాన్న. మీరు ఎప్పుడు నిప్పు మీదే చేతులు పెడుతుంటారు. ఏదో రోజు కాలుతుందిగా. కాలిన్ భయ్యానే స్వయంగా రమ్మని పిలిచారు. ఇప్పుడు మన దగ్గర ఇంకా వేరే ఏదైనా దారుందా? ఇప్పుడు మేము వెళ్ళకపోతే ఆయనే ఇక్కడికి వచ్చేస్తారు. ఒకవేళ ఆయనే కనుక ఇక్కడికి వచ్చాడంటే నాన్న,